నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను, కాకపోతే నాకు ఈత రాదు. ఐ కెనాట్ అష్యూర్ యూ, బట్ డెఫినెట్లీ నేను చూపిస్తా రివర్ రాఫ్టింగ్. రివర్ రాఫ్టింగ్ ఇక్కడ చాలా ఫేమస్. ఈ లోతు నీళ్ళల్లో చూడండి అక్కడ వాళ్ళు ఎంత బాగా రాఫ్టింగ్ చేస్తున్నారో. చూడండి రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది అక్కడ. क्या बोलते हैं इसको? राम झूला। ये तो राम झूला। जय जय हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। दान किए धन ना घटाए, जो सहाय रघुवीर। तुलसी संगत साधु की, कोट कटे अपराध। Namaskar, my dear friends, Ram Ram. So today we are here at the wonderful place Rishikesh. So Rishikesh గురించి చెప్పాలి అని అంటే మీకోసం ఈ అద్భుతమైన ఈ నదిని, ఈ రివర్ రాఫ్ట్ వాళ్ళ సాహసాన్ని మనం మెచ్చుకోవచ్చు. చూడండి అక్కడ వాళ్ళు ఎంత బాగా రాఫ్టింగ్ చేస్తున్నారో. అండ్ ఆ గంగా నది, ఉద్రిక్తమైన గంగా నది చాలా లోతులో ఉన్న ప్రదేశం ఇదేనని చెప్పొచ్చు. అండ్ రివర్ రాఫ్టింగ్ చాలా ఫేమస్ ఇక్కడ. గంటకి సుమారుగా 400-500 రూపాయలు ఛార్జ్ చేస్తారని తెలిసింది మిత్రులారా. అండ్ ఓకే, మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఈ వీడియో మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ మిత్రులారా, సో షల్ వి స్టార్ట్ the video of the city of yoga, the yoga place and the beautiful nature place, the Ram Jhula, Lakshman Jhula, and newly developed by the government of India, the Modi's government, the Janki Jhula, the new Jhula is also here. రిషికేశ్ ఉత్తర భారతంలోని హిమాలయ పాదాలలో ఉంది. దీనిని గర్వాల్ ప్రాంతానికి గేట్వే అని కూడా అంటారు. దీని చుట్టూ మరో
3 జిల్లాలు ఉన్నాయి: హరిద్వార్, తేరీ గరివాల్ అండ్ పౌరీ గర్వాల్. రిషికేశ్ నగరాన్ని యోగా యొక్క ప్రపంచ రాజధాని అని కూడా పిలుస్తారు. మీరు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ప్రయాణిస్తున్నప్పటికీ రాఫ్టింగ్ సరదాగా జరుపుకోవడానికి ఈ స్థలం ప్రతి ఒక్కరిని స్వాగతిస్తుంది మిత్రులారా. రివర్ రాఫ్టింగ్, బంగీ జంప్, జిప్ లైన్, జైంట్ స్వింగ్, రాఫ్లింగ్, ట్రెక్కింగ్, కియాకింగ్ మరియు క్యాంపింగ్ వంటి సాహస క్రీడలకు రిషికేశ్ ఇప్పుడు బాగా సిద్ధపడి గమ్యస్థానంగా ఉంది. శిబిరాల వద్ద రాత్రిపూట బస చేయడం వలన రాఫ్టింగ్ అడ్వెంచర్ టూర్ను మరింత చిరస్మరణీయంగా మరియు ఆనందించేలా చేస్తోంది. ఒక ముఖ్య గమనిక మీకోసం మిత్రులారా: అధీకృత మరియు ప్రభుత్వం ఆమోదించిన గైడులు మరియు కంపెనీలతో మాత్రమే మీ రివర్ రాఫ్టింగ్ లేదా ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఎల్లప్పుడూ బుక్ చేసుకోండి అని నా మనవి. ఇక రిషికేశ్లో ప్రసిద్ధ రాఫ్టింగ్ పాయింట్స్ ఇవే మీకోసం జస్ట్ ఒక సూచన. తెప్ప ప్రయాణం అంటే ఈ పెడలింగ్ లేదా రాఫ్టింగ్కి సంబంధించింది దేవప్రయాగ నుండి రిషికేశ్ వరకు గంగా నదిపై సుమారు 70 కిలోమీటర్లు కూడా మీరు ఈ నదిలో వేగవంతమైన స్థాయిలకు కారణంగా కొన్ని పాయింట్లు రెడీగా ఉన్నాయి అండ్ రెడీగా ఉంటాయి మీకోసం ఎప్పటికైనా. అండ్ ఇవి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. మొదటిది ఈజీగా ఉండే సులభమైన రాఫ్టింగ్ అని చెప్పొచ్చు. పిల్లలకు మరియు వృద్ధులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది చేయడానికి గరిష్టంగా 1 గంట పడుతుంది అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ రూట్ అని చెప్పొచ్చు. బ్రహ్మపురి నుండి మునికి రేతి వరకు సుమారుగా 9 కిలోమీటర్లు ఇది ప్రథమంగా మనం చర్చించుకోవచ్చు. అండ్ రెండవది 16 కిలోమీటర్లు ఉంటుంది శివపురి నుండి ఇదే మునికి రేతి వరకు అని చెప్పొచ్చు. మిత్రులారా, ఇది కొంచెం కఠినమైన రాఫ్టింగ్ అని చెప్పొచ్చు. ఇది 18 సంవత్సరాల వయసున్న వారికి మాత్రమే ఇది అనుమతిస్తారు. ఇది సుమారుగా 2 గంటలు టైం పడుతుంది మొత్తం కవర్ చేయడానికి. మూడోది వచ్చేసి మెరన్ డ్రైవ్ నుండి ఇదే మునికి రేతి వరకు. ఇది సుమారుగా 24 కిలోమీటర్లు ఉంటుంది అండ్ ఇది అతి కష్టంగా ఉంటుంది అండ్ అలలు చాలా తీవ్రంగా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి పెద్దవారికి మాత్రమే అండ్ దీని గరిష్ట సమయం సుమారు 4 గంటలు పడుతుంది. మిత్రులారా, ఈ రాఫ్టింగ్ చేసేటప్పుడు మనం కొన్ని దుస్తుల విషయాలలో మన వేరింగ్ విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. నీటి కార్యకలాపాల కోసం అనువైన నైలాన్ లేదా సిల్క్ బట్టలు అంటే తొందరగా ఎండిపోయే టైపు బట్టలు ధరిస్తే చాలా మంచిది. పొరపాటున కూడా కాటన్ బట్టలు పూర్తిగా నిషేధించడం బెటర్ అనేది నా సూచన. అండ్ మిత్రులారా, నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి అది కూడా మీరు మీ గమనికలోకి పరిగణనలోకి తీసుకోవాలని నా మరో మనవి. మీ పాదాలకు సురక్షితంగా ఉండే షూస్ అనగా ఫుట్వేర్ గురించి
గమనించాల్సింది నా ఇతర మనవి. అండ్ అది చాలా అవసరము. అండ్ మీకు కంఫర్టబుల్గా ఉండే ఫుట్వేర్ మాత్రమే ధరించండి. అండ్ సన్ గ్లాసెస్, క్యాప్స్, అంటే మనం స్విమ్ సూట్లో వేసుకునే టైప్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి మీరు ధరించాలి. అండ్ సన్ గ్లాసెస్ నేను చెప్పేటి కొంచెం నీరు కూడా ఆ కళ్ళల్లోకి పోకుండా ఉండే గ్లాసెస్ కూడా మీరు ధరించితే మంచిది. అండ్ ఓవర్ అండ్ అబవ్ లైఫ్ జాకెట్ అంటారుగా, ఈ సేఫ్టీ జాకెట్ అనేది అక్కడే మీకు లభ్యమవుతుంది. అండ్ తప్పనిసరిగా సేఫ్టీ జాకెట్ వేసుకోండి. అండ్ మీ రాఫ్టింగ్లో మీరు ఈవెన్ స్విమ్మింగ్ చేసేటట్టు కూడా, స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఈత కొట్టేటట్టుగా అక్కడ వాళ్ళు గైడ్స్ మీకు అనుకూలంగా హెల్ప్ చేస్తారు. అండ్ అది తప్పకుండా అనుభవించండి. అండ్ ఆ అనుభూతి చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, రిషికేశ్లో రాఫ్టింగ్ ఎప్పుడు చేయొచ్చు, ఉత్తమ సమయం ఎప్పుడు? ఎస్, దాని గురించి కూడా మీతో చర్చించాలనుకుంటున్నాను. రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్ ఉత్తమ సమయం సాధారణంగా వర్షాకాలం తర్వాత వస్తుంది కదా, మరియు వేసవి కంటే ముందు నెలలలో. ఈ రెండు కొంచెం ప్రథమంగా రాఫ్టింగ్ చేసే సమయాలని నేను చెప్పవచ్చు. రిషికేశ్లో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు నీటి మట్టాలు, వాతావరణ పరిస్థితులు మరియు భద్రతాపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకొని మీరు రిషికేశ్ రాఫ్టింగ్ ప్లాన్ చేసుకోండి. ఇంత పరిశుద్ధమైన నీళ్లు ట్రాన్స్పరెంట్గా గ్లాస్ లాగా కనపడే ఈ వాటర్లో మనం వెంటనే వెళ్ళి ప్రయాణం చేసి రాఫ్టింగ్ చేయడము, అక్కడ ఈత కొట్టడము, జలకాలాడడము చేయబుద్దవుతుంది కదా, ఏమంటారు? ఈ సాధువుతో పాటు లంగూర్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. మనుషులతో పాటు జంతువులను, పశువులను కూడా ప్రేమిద్దాం. వాటిని మనం ప్రేమిస్తే అవి రిటర్న్ మనకు ఎంతో ప్రేమను పంచుతాయని ఈ నా వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చని నేను భావిస్తున్నాను మిత్రులారా. सिर्फ प्यार, मोहब्बत और 20 रुपये का दो मिनट का दोस्तान, बस। इंसान को और कुछ आने वाला नहीं, ठीक है ना? सिर्फ दोस्तान और आशीर्वाद। सब लोग उधर ही जाने वाला है, सब लोग आए उधर। क्या बोलते हैं इसको? राम झूला। ये तो राम झूला। और लक्ष्मण झूला कहाँ है? जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। दान किए धन ना घटाए जो सहाय रघुवीर। तुलसी संगत साधु की कोट कटाए अपराधी। सर्वस दान दीन्हा सब काहू, अजिन पावा राखा नहीं काहू। तुलसीदास सदा हरि चेरा।
రివర్ రాఫ్టింగ్ కోసం సిఫార్సు చేయబడిన నెలలు కొంచెం మీరు గమనిస్తే సెప్టెంబర్ చివరి నుండి డిసెంబర్ మధ్య వరకు అని చెప్పొచ్చు. ఈ కాలాన్ని ఋతుపవనాల అనంతరం కాలంగా పరిగణిస్తారు మరియు గంగా నదిలో నీటి మట్టం సాధారణంగా రివర్ రాఫ్టింగ్కి అనువైనది అని చెప్పవచ్చు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు అంటే చలికాలం టైంలో సుమారుగా తేలికపాటి ఉష్ణోగ్రతలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయాలలో ఇది పర్యాటకులకు ప్రసిద్ధ సమయమని నేను మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆహా, ఎంత సుందరమైన దృశ్యం ఇది! క్రింద గలగల పారుతున్న గంగా నదిలో కియాకింగ్ చేస్తున్న ఈ కియాక్ని చూడండి, మరియు పైన రామఝూలా సుందరంగా ఉంది కదా. చూడండి, రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది అక్కడ. వాళ్ళని చూడండి, బాగా సాహసం చేస్తున్నారు. కంప్లీట్లీ అడ్వెంచరస్. ₹400 1 hour. ఇక్కడికి వస్తుంది. ఫిబ్రవరి నుండి జూన్ మధ్య వరకు వేసవికి ముందు సీజన్ రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్కు మరో అనుకూలమైన స్థలము మిత్రులారా. హిమాలయాల్లో మంచు కరిగిపోవడంతో గంగా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది అండ్ ఇది అనుకూలమైన సీజన్. సేఫ్గా మీరు ఉండాలనని ఆ భగవంతుని నేను ఎప్పుడు ప్రార్థిస్తూ, మీరు ఎంజాయ్ మాత్రం చేయండి, అడ్వెంచర్స్ చేయండి. లైఫ్లో అడ్వెంచర్ థ్రిల్ లేనిది అది లైఫే కాదని నేను చెప్తాను. ఇంత ఆహ్లాదకరమైన సన్ రైజ్లు, సన్సెట్లు చూస్తూ గంగా నదిలో రివర్ రాఫ్టింగ్లు మరియు వాటర్ గేమ్స్లో పాల్గొంటూ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని కోరుతూ నేను ఈ వీడియోని మీతో పంచుకుంటున్నందుకు చాలా చాలా ఆనందిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్.
మిత్రులారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైజర్వరా. ఇంత పరిశుద్ధమైన బ్లూ కలర్ వాటర్స్, ఎంతో నీట్గా ఉన్న ఈ ప్రదేశం. రిషికేష్ వ్లాగ్ వేరే లెవెల్లో ఉందని నేను భావిస్తున్నాను. అండ్ మీకు చాలా చాలా నచ్చిందని నేను మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి ప్రదేశం మరి రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, జానకి జూలా ఇవన్నీ చూసి మీరు చాలా ఆనందించారని నేను భావిస్తూ ఈ వీడియోను ఇక్కడ ముగిస్తూ మరొక వీడియోకి మీకు స్వాగతం ఇన్ అడ్వాన్స్ చెప్తున్నాను. అండ్ ఇలాంటి ప్రేమ ఆప్యాయత మీరు కొనసాగించాలని నేను భావిస్తూ ఐ సైన్ ఆఫ్, యువర్ హోస్ట్ వైజర్వరా వరప్రసాద్ హియర్. బాయ్. Sunset at Rishikesh.